श्रीमान् वेंकटनाथार्य कवितार्य केसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि सन्तः श्रीरङ्गपृथ्वीश चरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणवः। పాదుకా సహస్రంలో 9వ పద్ధతి వైతాళిక పద్ధతి అని. వైతాళిక అనే శబ్దానికి వందిమాగధులు అని అర్థం. వందిమాగధులు అంటే స్తుతి పాఠకులు అని. స్తుతి పాఠకులు అంటే భగవంతునికి, రాజుకు మేలు కొలిపేటువంటి సందర్భంలో స్తోత్రాలతో వాళ్ళని మేలు కొల్పుతారు. అందువల్ల వందిన స్తుతి పాఠకా, వందిన వైతాళికా బోధకరా, వాళ్ళనే వైతాళికులు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ పాదుక ఆరోహణం చేస్తున్నది అంచేత పాదుకారోహణ సందర్భంలో వేదాంతములు వైతాళికులై పాదుకలను స్తోత్రం చేస్తున్నాయి అని అర్థం. இது பாதுகா சாஸ்திரத்துல 9வது பద్ధதி வைத்தாளிக பద్ధதி என்பதாக. வைத்தாளிக சப்தத்துக்கு வந்திமாகதா அப்படின்னு சொல்லுவா, அதாவது ஸ்தோத்திரம் பண்றவா. வந்தினஹா ஸ்துதி பாட்டகாக அப்படின்னு தான் சொல்ற, அமரத்துல சொல்ற. எம்பெருமான் எழுந்துள்ள பொழுது மகாத்மாக்கள், ராஜாக்கள் அவர்களை எழுப்பும் பொழுது, எம்பெருமானை எழுப்பும் பொழுது சுப்பிரபாதம் சொல்றா போல அவளுக்கு ஸ்தோத்திரங்கள் பண்ணணும். அந்த ஸ்தோத்திரங்களை யார் பண்றாளோ அவர்களுக்கு வைத்தாளிகா அப்படின்னு பேர். பாதுகையானது ஆரோகணம் பண்றது, அதாவது ஏறது. அந்த பாதுகா நிர்யாதன பద్ధதி முடிஞ்செடுத்து கொடுக்கிறது, சமர்ப்பிக்கப்பட்ட பద్ధதி. அந்த எம்பெருமான் ராமபிரான் அந்த பாதுகையை தரிக்க போகிறார். அந்த சமயத்துல வேதங்கள்லாம் உபனிஷத்தெல்லாம் கலந்துண்டு அந்த பாதுகைகளுக்கு ஒரு ஸ்தோத்திரம் பண்றதாம். அதுக்குதான் சுவாமி தேசிகன் வைத்தாளிக பద్ధதி என்று பெயர் வைத்துள்ளார். வந்தி வைத்தாளிக பద్ధதி வைத்துள்ளார். இது ரொம்ப ஒரு ஆச்சரியமான, அழகான, அற்புதமான ஒரு பద్ధதி. இந்த పద్ధతి நாம் ఆరంభిக்கலாம். శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. పాదుకే పుంసాం, పాదుకే పుంసాం సంసారార్ణవ సంసారార్ణవ సేతవే సేతవే యదారోహస్య యదారోహస్య వేదాంతాః వేదాంతాః వంది వైతాళికాః వంది వైతాళికాః స్వయం స్వయం గోదాగిరిజ ఉచితం ఉచితం ఉపచరిష్యన్ ఉపచరిష్యన్ రంగనాథ ప్రభాతే రంగనాథ ప్రభాతే విధి శివ సనకాద్యాన్ విధి శివ సనకాద్యాన్ బాహ్య కక్ష్యా నిరుద్ధాన్ బాహ్య కక్ష్యా నిరుద్ధాన్ చరణ కమల సేవా చరణ కమల సేవా సౌఖ్య సామ్రాజ్య భాజాం సౌఖ్య సామ్రాజ్య బాజాం ప్రథమ విహిత భాగాం ప్రథమ విహిత భాగాం పాదుకాం ఆద్రియేథాః పాదుకాం ఆద్రియేధాః. మురళీకృష్ణ గారు పద్మాజుష్టం భజతు చరణం భజతు చరణం
पादुकालब्धवारा पादुकालब्धवारा प्रत्यासन्नाः अत्यासन्नाः तव परिजनाः तव परिजनाः प्रातरस्थानयोगाः प्रातरस्थानयोगाः प्रातरस्थानयोग्याः प्रातरस्थानयोग्याः अर्थोन्मेषात् अर्थोन्मेषात् अधिकसुभगाम् अधिकसुखदाम् सुभगाम् सुभगाम् अर्धनिद्रानुषङ्गाम् अर्धनिद्रानुषङ्गाम् नाभीपद्मे नाभीपद्मे तव नयनयोः तव नयनयोः नाथ पश्यन्तु शोभाम् नाथ पश्यन्तु शोभाम् దేవకి గారు ఉపనమతి ఉపనమతి ముహూర్తం ముహూర్తం శేష సిద్ధాంత సిద్ధం శేష సిద్ధాంత సిద్ధం తదిహ చరణరక్ష హరిహ చరణరక్ష రంగనాథ త్వయైషా రంగనాథ స్వయేష మృదు పదమధిరూఢా సుపదమధిరూఢ మంచుభిః అంశుభిః షింజితైః స్వైః జితైః స్వైః ఉపదిశతు జనానాం పరిషతు జనానాం ఉత్సవారంభవార్తాం సవారంభవార్తాం భూమాముకుంద రంగాధీశ गङ्गाधीश మరుద్గణస్య उद्गणस्य మకుటాత్ मुकुटात् ఆమ్నాయ బృందస్య వా नाम्नाय भृन्दस्य वा ప్రత్యానీయ यानीय సమర్పిత समर्पिता విధిముఖైః मुखैः వారక్రమాదాగతైః क्रमादागतैः వాహారోహణ आहारोहण సంభృతం भृतं శ్రమహరం अभरं సమ్యక్ వినేతుం క్షమా सम्यक् विनेतुं क्षमा లీలా సంచరణ ప్రియా या सञ्चरणप्रिया స్పృశతు తే ते పాదాంబుజం పాదుకా भुजं पादुका సతీష్ కుమార్ గారు వృత్తం వృత్తం క్రమేణ వృత్తం క్రమేణ బహుధా బహుదా నియుతం విధీనాం నియతం విధినా అర్ధం ద్వితీయం అర్ధం ద్వితీయం ఇదమంకురితం ఇదమకురితం తవాన్హః తవాన్నః నీడాసఖీభిః నీలాసఖీభిః ఉపనీయ ఉపనీయ నివేశ్యమానా నివేశ్యమానా మంతుం ప్రభో ముంతుం ప్రభో త్వరయతే త్వరయతే మణిపాదుకా త్వాం మణిపాదుకా త్వాం విజయ గారు దివ్యాప్సరోభిః दिव्याप्सरोभिः ఉపదర్శిత उपदर्शिता దీపవర్గే दीपवर्गे రంగాధిరాజ रङ्गाधिराजा సుభగే सुभगे రజనీముఖేऽస్మిన్ रजनीमुखेऽस्मिन् సంరక్షిణీ संरक्षणी చరణయోః चरणयोः సవిలాసవృత్తిః सविलासवृत्तिः నీరాజనాసనం
నీరాజనాసనం असौ అసౌ नयतु स्वयं त्वां నయతు స్వయం త్వాం कलामालिनी संपद आसनात् ఆసనాత్ उचितम् ఉచితం आसनान्तरम् ఆసనాంతరం रङ्गनाथ రంగనాథ यदि गन्तुमीहसे ఉదిగంతుమీకసే सन्नतेन సన్నతేన विधिना విధినా समर्पिताम् సమర్పితాం सप्रसादम् సప్రసాదం अधिरोह पादुकाम् అధిరోహ పాదుకాం మురళీకృష్ణ గారు చెప్పండి. పరిజన వనితాభిః పరిజన వనితాభిః ప్రేషితః ప్రేషితః ప్రాంజలిస్త్వాం ప్రాంజలిస్త్వాం ప్రణమతి మదనోయం ప్రణమతి మదనోయం దేవశుద్ధాం తదాసః దేవశుద్ధాం దదాసః అణిపతి శయనీయం ఉపతిశయనీయం ప్రాపయిత్రీ సలీలం ప్రాపయిత్రీ సలీలం పదకమలమియంతే కమలమియంతే పాదుకా పర్యుపాస్తాం. పాదుకా పర్యుపాస్తాం. సతీష్ కుమార్ గారు ఇది ఇతి నిగమ వంది వచసా నిగమ వందివచసా సమయే 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 గృహీత సంకేతః గృహీత సంకేతః అభిసరతి రంగనాథః అభిసరతి రంగనాథః ప్రతిపద భోగాయ ప్రతిపద భోగాయ పాదుకే భవతి పాదుకే భవతి ఇది కవితార్కిక సింహస్య సర్వతంత్ర స్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య శ్రీ వేదాంతాచార్యస్య కృతిషు శ్రీరంగనాథ పాదుకా సహస్రే వైతాళిక పద్ధతి సంపూర్ణ శ్రీరంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః. చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఇది. వేదాంత దేశికుల వారు చక్కగా ఈ పద్ధతిలో ఉన్నటువంటి విశేషాలను తెలియజేస్తున్నారు. నమస్తే పాదుకే పుంసాం సంసారార్ణవ సేతవే యదారోహస్య వేదాంతాః వంది వైతాళికాః స్వయం. హే పాదుకే నమస్తే. లోకల్లో మనం నమస్తే శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటాం. నమః ప్లస్ తే నమస్తే అని అర్థం. తే అనే శబ్దానికి మీ కొరకు అని అర్థం. తుభ్యం తే యువాభ్యాం వాం యుష్మభ్యం వహ అని సంస్కృతంలో చతుర్థి విభక్తి. సరస్వతి నమస్తుభ్యం అని చెప్పిన రీతిగా నమః తే పాదుకే. మా పాదుకాదేవి నీకు నమస్కారమ్మా, నీ కొరకు నమస్కారమ్మా. యద్ ఆరోహస్య వేదాంతాః, నీవు వచ్చి ఆరోహణం దేనిని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావో వేదాంత శాస్త్రాలు ఇక్కడ వైతాళికులుగా అంటే ఇక్కడ స్తుతి పాఠకులుగా ఉంటున్నాయి. అంచేత చెప్పు. ఒక 15 నిమిషాలు 10 గంటల క్లాసు చేస్తాం. మళ్ళీ చేస్తాం. స్తుతి పాఠకులుగాను సమయాన్ని సూచించే వ్యక్తులుగాను ఆ జనులకు సంసార అర్ణవ సేతువులు అంటే ఈ సంసారం అనేటువంటి సముద్రానికి సేతువైన నీకు నమస్కారం అన్నారు. అంటే పాదుకాదేవి మనబోటి వాళ్లకు సంసార సాగరంలో ఈదుతున్నటువంటి మనబోటి వాళ్లకు సేతువుగా ఉన్నది. సేతు అంటే బ్రిడ్జ్ అని అర్థం, ఆనకట్ట అని అర్థం. నిన్ను
శ్రీరంగనాథుడు ఆరోహించడానికై వేదాంత శాస్త్రాలు స్వయంగా స్తుతి పాఠకులుగాను ప్రబోధకులుగాను పరిణమిస్తూ ఉన్నాయి అని చక్కగా తెలియజేస్తున్నారు దేశికుల వారు. అంటే ఎలా ఉన్నది, శ్రీరంగనాథుడు ఒక మంటపం నుండి ఇంకో మంటపానికి వెళ్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఆ శ్రీరంగ క్షేత్రం సప్త ప్రాకార మధ్యే సరసిజముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగిపర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికటచర పార్శ్వవిన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహమని ఎంతో అద్భుతంగా ఆ రంగనాథ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగ క్షేత్రాన్ని మన పూర్వాచార్యులు వర్ణిస్తూ ఉన్నారు. ఒక మంటపం అలంకార మంటపం నుంచి మరొక మంటపానికి రంగనాథుడు వేంచేసే సందర్భంలో పాదుకలను ధరించి ఆయా సమయాలను సూచిస్తూ స్తుతించడానికి వేదాంత శాస్త్రాలు అక్కడికి ఉండి ఆహా రంగనాథుడు రంగనాథుడు వేంచేస్తున్నాడు, జయహో విజయీ భవ రంగనాథ అని అందరూ కూడా ఎలుగెత్తి ఆ ఉద్ఘోషణ చేస్తూ ఉంటారట. అందువల్ల ఇక్కడ ఈ పాదుకలను ఆరోహించుతున్నాడు. అంటే పాదుకారోహం అనేది భగవంతుడు ఆ పాదుకల పైన కాళ్ళు పెట్టబోతున్నారు, తన యొక్క పాదార విందారని అక్కడ కట్టుకుంటున్నాడు కదా. దా விஷயாన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. இந்த ஸ்லோகத்துல ரொம்ப ஆச்சரியமாக சுவாமி தேசிகன் இந்த சம்சாரம் என்கிற கடலிலிருந்து நமக்கு ஒரு சேத்துவு போல பிரிட்ஜு போல இருக்கின்றது இந்த பாதுகைகள். எம்பெருமான் ஸ்ரீரங்கநாதன் ஸ்ரீரங்க க்ஷேத்திரத்துல ஒரு மண்டபத்திலிருந்து மற்றொரு மண்டபத்துக்கு எழுந்துள்ளும் பொழுது அந்த பாதுகைகளை அவர் அணிவித்து தரித்து கொண்டு எழுந்துள்ளார். அங்க இருக்கிறவா எல்லாருமே வைத்தாளிகா அப்படின்னு சொல்றா போல ஆஹா ஜெயோ ஜெய 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 ரங்கநாதா ஜெய ஸ்ரீரங்கநாதா அப்படி கொண்டாடுறாளாம். அதனால இங்க யார் கொண்டாடுறா அப்படின்னா லோகத்துல மனுஷர்கள் கொண்டாடுறது இல்ல, வேதங்களே கொண்டாடுறதான். பாதுகைகளை வேதங்களே கொண்டாடுறது அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துல ரொம்ப அழகாக சாய்க்கிறார். மேக்சிமம் இந்த இப்ப இருக்கிற குரூப்ல தமிழ்காரா ரொம்ப குறைவு, தெலுங்காரா தான் அதிகமா இருக்கா. அடுத்தபடியாக உச்சித உபதரிஷன் ரங்கநாத பிரபாதே விதிசிவ சனகாத்யான் பாஹ்ய கக்ஷா நிருத்தான் அப்படின்னு சொல்லும் பொழுது காலங்கார்த்தால இந்த பிரம்மா சிவன் சனந்தாதிகள் இவ எல்லாருமே பிராகாரத்துல இருந்துட்டு எம்பெருமானுடைய அழகான சரணாரவிந்தங்களை அவர்கள் அனுபவிப்பதற்காக இருக்கா. அந்த சமயத்துல பாதுகாதேவி அக்ரஸ்தானத்துல இருக்கின்றதான். அதாவது ரங்கநாதரை இவெல்லாம் எழுப்புற சமயத்துல அந்த தேவர்கள் எல்லாருமே நிக்கிறா. காலங்கார்த்தால வேட விஸ்வக்சேனர் என்ன பண்றார், நீங்கெல்லாம் இப்பே வராதவங்க அப்படின்றாராம். ஏன்னார், சுவாமி ஏகாந்தமா இருக்கார் அப்படின்றாளாம். அவர் வெளியே நிறுத்திடுறாளாம். விஸ்வக்சேனர் உள்ள அலோ பண்ணலையாம். அதுக்கப்புறம் இவ எல்லாருமே திருப்பள்ளி எல்லாம் பாடுறா. அந்த சமயத்துல எம்பெருமான் பார்த்து அங்கேருந்து அவரே நடந்து வராராம். நடந்து வரும் பொழுது பாதுகைகளை அவர் தரித்துண்டு அழகாக வராளாம். அதாவது எம்பெருமான் உன் கோயிலின் வாசல் என்று ஆழ்வார் சாதித்தபடி அவள்லாம் அங்கேயே இருக்காளாம். பெருமாளே உள்ளேந்து இவாளை அனுப்பிக்கிறதா வராராம். அப்பேற்பட்ட பாதுகைகளை நாம் వణంగిகிறோம் அப்படின்னு சொல்றார். ఈ శ్లోకంలో దేవతలందరూ కూడా బ్రహ్మ, శివుడు, సనక సనందాలు అందరూ కూడా ఆ భగవంతుడు వేయించేసి ఉన్నటువంటి ఆ కోవెలకు వచ్చారు, బయట నిలుచుకున్నారు.
విశ్వక్సేనుల వారు వదిలిపెట్టలేదు లోపలికి. ఎందుకంటే స్వామి ఏకాంతంగా ఉన్నారు, మీరు డిస్టర్బ్ చేయకండి అన్నారట. సరే మనం ఇక్కడే ఉంటాము, స్వామియే వేయించేసి వస్తాడు అని చెప్పి ఎంబెరుమాను కోయిలిన్ బాసరన్న రీతిగా వాళ్ళందరూ అక్కడే గుమిగూడి ఉన్నారట. ఆలయం నుంచి లోపల నుంచి భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు శ్రీ రంగనాథుడు ఈ పాదుకలను ధరించి రావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అంటే ఈ పాదుకలను మనం ఆదరిస్తే ఆ పాదుకలే ఆ రంగనాథుడి అలా పిలుచుకుని వచ్చేస్తుందట. అందువల్ల ఇది వైతాళికులందరూ కూడా ప్రభాత కాలంలో ఆ తెల్లవారి బ్రాహ్మ ముహూర్తంలో భగవత్ సన్నిధానానికి వెళ్ళి అక్కడ అందరూ స్తోత్రం చేస్తున్నారు అని చెప్తున్నారు. తరువాత 243వ శ్లోకంలో పద్మాజుష్టం భద్రచుతరణం అన్న శ్లోకంలో విశేషంగా శ్రీరంగనాథుని యొక్క దివ్యమైనటువంటి నయన సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలాగైతే గోదాదేవి కింగిణి వాయుశైల తామரை పూప్పోలే శంగన్ సిరిచిరిదే ఎమ్మేల్ విழிయావో అని తింగళం ఆదిత్యనం విழுந்தாర్పోలని చెప్పినదో అదే ప్రకారం ఇక్కడ మంచి అరుణోదయ కాలం, తెల్లవారి ఎలా ఉంటుంది దేవదేవుని యొక్క విచ్చుకున్నటువంటి ఆ నేత్రములు అన్నమాట. అందువల్ల రాత్రి స్వామి నిద్రించే సందర్భంలో లక్ష్మీదేవి స్వామివారి యొక్క దివ్య చరణాలను సంవాహనం చేస్తూ కమనీయంగా సేవిస్తూ ఉంటుంది కదా. తెల్లవారవగానే స్వామికి పాదసేవ చేసేటువంటి భాగ్యం ఎవరికి కలుగుతుందండి? అమ్మవారికి కాదట, పాదుకలకు కలుగుతుందట. స్వామి అలా లేచి మెత్తని ఆ పాన్పు పైన, అంటే ఆండాళ్ తల్లి చెప్పినట్టు పంచశయనత్తిన్ మేలేరి అన్న రీతిగా అలా స్వామి శయనించి ఉంటాడు. లేచిన తర్వాత నడవాలి కదా. నడిచిన సందర్భంలో అక్కడ ముఖ్యంగా పాదుకలు సిద్ధంగా ఉంటాయట. ఆహా, ఎప్పుడప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్య పాదార బిందములు నన్ను స్పృశిస్తాయని కాచుకుంటున్నది. ఆ ప్రకారంగా అరవిరిసినటువంటి నేత్ర శోభను ఇక్కడ ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి పాదుకలను మనం అందరం కూడా ఆరాధించాలి అని దేశకులు వారు చెప్తున్నారు. அந்த ரங்கநாதனுடைய அழகான திருக்கண்களை வர்ணிக்கிறார். ரொம்ப அழகான கண்களா. ஆண்டாள் நாச்சியார் சாய்த்தபடி கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ அப்படின்னு சொல்லுகிற மாதிரி, அதாவது முழுக்க திறக்கலை, அதே மாதிரி திறக்காமையும் இல்லை. அப்பேற்பட்ட திங்களும் ஆதித்யனும் விழுந்தார் போர் என்று வாழலாம் பிரார்த்தனை பண்றாளாம். ராத்திரி வேளையில பெரிய பிராட்டியார் அந்த எம்பெருமானுடைய திருவடிகளுக்கு சேவை பண்ணிட்டே இருப்பாளாம். அவளுக்கு ராத்திரி கிடைத்த பாக்கியம் இது. கார்த்தால அந்த அழகான மெத்தையிலிருந்து பஞ்சசயனத்திலிருந்து எம்பெருமான் கீழே கால் வைக்கும் பொழுது இந்த பாதுகைகள் சித்தமா இருக்குமா. ஆகா, எப்பொழுது எம்பெருமானுடைய அழகான திருவடிகளை நான் ஸ்பர்சிப்பேன் அப்படின்னு சொல்லி காத்துட்டு இருக்குமா. அப்பேற்பட்ட பாதுகைகளுக்கு நமஸ்காரம் அப்படின்னு சொல்லி ஸ்லோகத்துல சொல்றார். 4வது ஸ்லோகத்துல ஆஸ்தான மண்டபத்திலிருந்து பாதுகைகளை தரித்து கொண்டு எம்பெருமான் அந்த உற்சவ வாகன மண்டபம் சொல்றா இல்லையா, அந்த வாகன மண்டபத்துக்கு பாதுகைகளை அணிவித்து கொண்டு எழுந்துள்ள வேண்டும் என்று இவாள்லாம் பிரார்த்தனை பண்றாளாம். அந்த ரங்கநாதனுக்கு நித்யோத்சவம், வாரோத்சவம், பக்ஷோத்சவம், மாசோத்சவம், அயனோத்சவம், சம்வத்சரோத்சவம் என்கின்ற ரீதியில பல 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 பற்பல உற்சவங்கள் நடக்கிறது. நித்யோத்சவம் அந்த காலங்கார்த்தால வேளை சாத்விக காலத்துல எல்லாருமே ரொம்ப சித்தமா இருப்பா. அந்த முகூர்த்த காலத்துல இருந்துட்டே இருக்குச்சே, அந்த எம்பெருமான் அங்கிருந்து புறப்பட்டு வாகன மண்டபத்தில் எழுந்துள்ள வேண்டும். ஸ்ரீரங்கத்துல ஒரு அழகு என்னன்னா, சூரியோதயத்துக்கு முன்பாகவே வாகனம், சூரிய அஸ்தமனத்துக்கு அப்புறம் தான் வாகனம். சூரியோதயம் ஆன பிற்பாடு வாகனமே இல்லையா. அந்த மாதிரி காலங்காத்தால அந்த எம்பெருமான் பாதுகைகளை தரிச்சுண்டு அங்கேருந்து பாதுகைகள்ல இருக்கின்ற அழகான மணிகள் அது அப்படியே ஜல் 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 அப்படியே வந்துட்டே இருக்குச்சு. அந்த ஜனங்கள்லாம் அதை பார்த்து அதை கேட்டு ரசித்து
அந்த எம்பெருமானை சேவிக்க வேண்டும் என்பதாக இந்த ஸ்லோகத்துல சொல்றார். ఆస్థాన మంటపం నుండి శ్రీరంగనాథుడు వాహన మంటపానికి వేయించేయాలంటే పాదుకలు ధరించి ఆ ఉత్సవం కోసం వాహన మంటపానికి వేయించేయాలని కోరుతున్నారు. భగవంతుడికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నిత్యోత్సవాలని, వారోత్సవాలని, పక్షోత్సవాలని, నక్షత్రోత్సవాలని, మాసోత్సవాలని, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు అని. కానీ నిత్యోత్సవంలో ప్రతిరోజు కూడా స్వామి ఎలా వేంచేసి ఉంటాడు. అది మాత్రం కాదు, తెల్లవారి ఎంత బాగుంటుందండి. ఆ సాత్విక కాలం అండి, బ్రాహ్మ ముహూర్తం అండి. ఆ రంగనాథుడు ఆ వాహన మంటపానికి వేయించేసే సందర్భంలో ఆ సుకుమారమైనటువంటి తన చరణాలకు పాదుకులను ధరించి అలా విలాసంగా వాహన మంటపం వరకు అలా సంచరిస్తూ ఉంటే ఆ మంజులమైనటువంటి పాదుక మణిభూషణ నాదాలు ఏవైతే ఉంటాయి, జల్ జల్ అని, ఆ నాదాలు ప్రజలకు ఒక వీణుల విందుగా ఉంటుంది. అంటే పాదుకాలు ధరించి భగవంతుడు వాహన మంటపానికి వేయించేస్తున్నాడు అంటే ఆ పాదుకా సించితం ప్రజల్ని ఆహ్వానిస్తుందట. ఎలాగంటే ఆస్థాన మంటపం నుండి వాహన మంటపం వరకు వేయించేసే సందర్భంలో రంగనాథుడు పాదుకలను ధరించి వస్తున్నాడంటే ఆ శబ్దం అనేది అందరికి వినిపిస్తూ ఉన్నది. అప్పుడు అందరూ పరిగెత్తుకుని వాహన మంటపానికి వచ్చి భగవంతుని సేవించుకుంటారట. ఎందుకంటే శ్రీరంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. సూర్యోదయానికి ముందే భగవంతుడు వేంచేస్తాడు, సూర్య అస్తమైన తర్వాతే భగవంతుడు వేంచేస్తాడు. సూర్య కిరణములు భగవంతునికి సోకనే సోకవు అనే తాత్పర్యం. ఈ ప్రకారంగా ఈ 4 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మిగతా శ్లోకాలు రేపటి దినం చెప్పుకుంటాం. ఈ వైతాళిక పద్ధతిని మనం చక్కగా స్తోత్రం చేస్తే, చక్కగా పారాయణం చేస్తే ఆ భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం కూడా పొందగలం. స్వస్తి.